లో అప్కమింగ్ ఆఫీసర్స్ అందరు ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే చాలామంది డౌట్స్ అడుగుతున్నారు నన్ను. టెస్ట్ సిరీస్ అనేవి ఖచ్చితంగా రాయాలా సార్? ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ రాయాలా అని చాలామంది కాల్స్లో అడుగుతున్నారు, మెసేజ్లో అడుగుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే టెస్ట్ సిరీస్ అనేవి ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక ఆ క్వశ్చన్ యొక్క సరళి అర్థం కాకపోతే ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే 3 అవర్స్ ఎగ్జామే మనకి. ఆ యొక్క 3 అవర్స్ ఎగ్జాము మార్నింగ్ ఆఫ్టర్నూన్ మెయిన్స్కి అయితే, ప్రిలిమ్స్కి అయితే ఒకటే ఎగ్జాము. అది రాసి బయటకు వచ్చేసాక మీరు ఇన్ని అనుకున్న ఏం చేయలేని పరిస్థితి. కానీ టెస్ట్లు అనేవి రాసుకోపోతే మీకు ఒక అవగాహన, మీరు ఆల్రెడీ మెంటల్గా మైండ్ అనేది ప్రిపేర్ అవుద్ది. క్వశ్చన్స్ ఇలా వస్తాయి, ఇలా ఆన్సర్ చేయాలి, లేదంటే ఈ ప్యాటర్న్లో ఉంటాయి, లేదంటే ఎట్లా మనం ఎలిమినేట్ చేయాలి, అంత ఒక ఐడియా అనేది వస్తుంది మీకు ఆల్రెడీ. ఇప్పుడు మనం నెట్ సెషన్లో అంతా క్రికెట్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి డైరెక్ట్ గ్రౌండ్కి వెళ్తే డిఫరెన్స్ ఏంది? నెట్ సెషన్ ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది. ఏంటి మన మూమెంట్ ఎలా ఉంది, హ్యాండ్ మూమెంట్ ఎలా ఉంది, లేదంటే మన ఒక బ్యాలెన్స్ అనేది ఎలా ఉంది, ఫుట్ అనేది ఎలా ఉంది, బాల్ అనేది మనం ఎట్లా చూస్తున్నాము, మిస్టేక్స్ ఏంది, ఎట్లా గమనిస్తాం మనం. తర్వాత క్రికెట్ ఆడితే దాన్ని స్కోర్ చేయడానికి ఎక్కువ స్కోపు. లేదు నేను డైరెక్ట్గా వెళ్ళి గ్రౌండ్లో ఆడతాను అని చెప్తే ఇప్పుడు అక్కడికి వెళ్ళాక మనం కండిషన్స్ చెప్పలేము, పరిస్థితి ఎట్లా ఉంటుందో చెప్పలేము. అందువల్ల నెట్ సెషన్స్ అనేవి ఎప్పుడు ఇంపార్టెంట్ క్రికెట్లో. అలాగే ఎగ్జామ్స్ కూడా ఏంటంటే టెస్ట్ సిరీస్ ఇంపార్టెంట్. నేను నా మెంటర్షిప్లో బెస్ట్ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నాను మీకు. బెస్ట్ టెస్ట్ సిరీస్ మీరు చూసారంటే మీకు అర్థమవుతుంది. ఇంట్లో క్వశ్చన్లు చూడండి ఎలా ఉన్నాయి ఏంటి, మొత్తం ఒక ఐడియా అనమాట. మీకు ఏంటంటే ఆ ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా, టు ద పాయింట్ ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా. ఇప్పటికీ మెంటర్షిప్ జాయిన్ అవ్వని వాళ్ళు జాయిన్ అవ్వండి. టెస్ట్లు కూడా ఉన్నాయి, మీకు తెలియట్లే. ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయిందంటే నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు మనం చేసే కాడికి బెస్ట్ చేయాలి. బెస్ట్ చేస్తేనే ఆ 93,000 మందిలో 900 మంది సెలెక్ట్ అవుతారు. ఆ బెస్ట్ అనేది చాలామంది చేయరు. అందువల్ల ఏంటంటే క్వాలిఫై అవ్వడానికి కాకపోవడానికి కూడా పెద్ద రీజన్ అనమాట. టెస్ట్లు ఎవరు చేయరు ఎక్కువ మంది. ఎవరైతే టెస్ట్లు బాగా చేస్తుంటారో వాళ్ళు ఎక్కువ క్వాలిఫై అవుతుంటారు. నేను నా మెంటర్షిప్ ప్రోగ్రాంలో టెస్ట్లు బెస్ట్గా ఇస్తున్నాను, ఎగ్జామ్ టు ద పాయింట్కి ఇస్తున్నాను. ఇప్పటికైనా మీరు ఈ నెంబర్కి నాకు మెసేజ్ చేసి జాయిన్ అవ్వండి. చాలా బెస్ట్ ఇస్తున్నాను. టెస్ట్లు కూడా వీక్లీ టెస్ట్లు ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ 2 టెస్ట్లు అయిపోయాయి. నెక్స్ట్ అది చూసి ఎక్కడ స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తున్నారు ఎందుకు అది కూడా చెప్తాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీ డౌట్ ఇప్పటికి అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.